మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నేడు తెలంగాణకు మోడీ, మల్కాజ్గిరిలో బీజేపీ రోడ్ షో, రాత్రి రాజ్భవన్లో బస. రేపు నాగర్ కర్నూల్. నాకు తెలిసి మోడీ గారు తెలంగాణలో ఉండడం ఇదే ఫస్ట్ టైం, అంటే బస చేయడం. ఎప్పుడు పొద్దునొచ్చి రాత్రి వెళ్ళిపోవడమో లాంటివి జరుగుతాయి. మల్కాజ్గిరిలో బీజేపీ రోడ్ షో, రాత్రి రాజ్భవన్లో బస. రేపు నాగర్ కర్నూల్, 18న జగిత్యాల జిల్లాలో పీఎం పర్యటన. పార్టీ బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని నరేంద్ర మోడీ నేడు రాష్ట్రంలో పర్యటించనున్నారు. సాయంత్రం 4:55 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి నేరుగా మల్కాజ్గిరి వెళ్లనున్నారు. అక్కడ 5:15 గంటల నుంచి 6:15 వరకు నిర్వహించనున్న బీజేపీ రోడ్ షోలో మోడీ పాల్గొనున్నారు. రాత్రి రాజ్భవన్లో బస చేసి శనివారం ఉదయం నాగర్ కర్నూల్లో తలపెట్టిన పార్టీ బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు. అక్కడి నుండి గుల్బర్గాకు వెళ్ళి తిరిగి 18న స్టేట్కు రానున్నారు. అదే రోజు జగిత్యాల జిల్లాలో జరిగే బహిరంగ సభకు మోడీ అటెండ్ అవుతున్నారు. ఇప్పుడంతా కూడా సోషల్ మీడియా కావచ్చు, కొంతమంది మాస్ పబ్లిక్ కూడా ఏం తెలియకుండానే మోడీ 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 అని తప్పించిపోతున్నారు. అసలు ఏముంది మోడీలా అని అర్థమవుతలేదు, కానీ జోరుగా ప్రచారం మాత్రం జరిగింది. సో ఇప్పుడు ఈ టైంలో లోక్సభ ఎన్నికల టైంలో కావాలనే రోడ్ షో పెట్టుకున్నారు. ఈ రోడ్ షోలో మరింత ఎక్కువ క్రేజ్ మోడీ పర్యటన తర్వాత బీజేపీ గ్రాఫ్ కొద్దిగా పెరగబోతుందని మాత్రం క్లియర్గా మనకి పిక్చర్ కనబడుతుంది. ఒకటి చెప్పాలంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము సోషల్ మీడియాని యూటిలైజ్ చేయదు, అంటే అంత బలంగా లేదు. వాళ్ళ ఐటీ సెక్టర్ కావచ్చు, ఇది కావచ్చు. అట్లనే బీఆర్ఎస్కు అంత లేదు. మా కేటీఆర్ సార్ ఇప్పుడిప్పుడే జర శపథం చేసిండు, 100 యూట్యూబ్ ఛానల్ పెట్టి చూపిస్తారు. ఎవరు? మా కేటీఆర్ సార్ మొన్న కూడా చెప్పిండు కదా. చెప్తే మా రేవంత్ రెడ్డి సార్ ఏమన్నాడు? మా రేవంత్ అన్న 100 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకో, కృష్ణానగర్లో పెట్టుకో, ఆ గ్రూప్ తోటి వెళ్ళు అని చెప్పి ఏదో కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 100 యూట్యూబ్ ఛానళ్ళు కేటీఆర్ సార్ పెట్టుకోవచ్చు, కానీ మాలాగా షావుకి ఎదురు పోయి గుండెల్ని ఇట్లా తెరిచి అరే ఏమన్నా చేసుకోరా బై, కొడతావా కొట్టు, సంపుతావా సంపు, జైల్లో పెడతావా చెప్పు అనే డైలాగులు మాట్లాడేటోళ్ళు ఎవరు రారు. మీరు ఖర్చు పెట్టచ్చు, యూట్యూబ్ ఛానల్ పెట్టచ్చు, కానీ ఇంత ధైర్యం ఉన్నోళ్ళు, ఇంత గట్స్ ఉన్నోళ్ళు మాత్రం నీ యూట్యూబ్ ఛానల్స్లో మాట్లాడడానికి, అన్ని కేసుల మీద పెట్టుకొని ఉండడానికి ఒక స్ట్రాంగ్ పర్సన్ అనేది స్వతహాగా పుట్టుకతో రావాలి, కానీ అది పెడితే వచ్చేదైతే కాదు అని చెప్పి ఈ సందర్భంగా కేటీఆర్ గారు కూడా ఒక చిన్న కౌంటర్ ఇస్తూ, ఇక్కడ పాయింట్ ఏంటంటే దేశంలో ఏ పార్టీకి లేనటువంటి ఐటీ వింగు బీజేపీకి ఉన్నది. చాలా స్ట్రాంగ్ ఐటీ వింగ్ అనేది చాలా స్ట్రాంగ్. ఈ ట్రిపుల్ ఐటీ చదివిన వాళ్ళంతా కూడా స్వతహాగా మోడీ 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 అని చెప్పి కొంతమంది ఫ్రీగా సర్వీస్ చేస్తే ప్రత్యేకమైనటువంటి ఐటీ వింగ్ని ఏర్పాటు చేసి సోషల్ మీడియానే ఎక్కువ యూజ్ చేసుకుంటుంది బీజేపీ పార్టీ. సో వాళ్ళు అధికారంలోకి ఉండడానికి కూడా వాళ్ళు చేసినటువంటి జోరు ప్రచారం ప్రపంచ స్థాయి దాకా తీసుకుపోయిందంటే దానికి కేవలం ఐటీ. అంటే వాళ్ళు అంతగానం ప్రచారం చేసిరు, అంతగానం సోషల్ మీడియాని కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ని కావచ్చు వీళ్ళు యూటిలైజ్ చేసుకున్నారు, సపరేట్ ఐటీ వింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ బలంగా ఎవరుకున్నది అంత ఐటీ సెక్టర్ అంత వింగ్ అంటే మన చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీకి ఉంది. ఓకే, సో అందుకని కొద్దో గొప్ప ఇప్పుడు మీరు చూడండి, ఈ అయోధ్య రామ మందిరము ప్రపంచ స్థాయిలో సెలబ్రేషన్స్, దేశ విదేశాలకు పోయి పాకి అక్కడోళ్ళు కూడా అయోధ్య రామయ్య రామ్ రామ్ హరే రామ్ అని అంటున్నారు. అంటే ఐటీ వింగ్ అంత పర్ఫెక్ట్గా దీన్ని ప్రమోట్ చేసింది. దేశ విదేశ స్థాయిలకు చేరే వరకు, ప్రపంచ దేశాలకు చేరే వరకు అత్యద్భుతంగా ఐటీ వింగ్ చాలా కష్టపడ్డది, చాలా పనిచేసింది. ఈ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను మీకు ఇక్కడ. సో ఇప్పుడు ఈ మోడీ పర్యటన తర్వాత, ఈ రోడ్ షో తర్వాత తెలంగాణలో కూడా ఆటోమేటిక్గా గ్రాఫ్ అనేది ఇక్కడ పెరగబోతుంది. ఎప్పుడైనా ఒక రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ ఉంటే కేంద్రం అధికారంలోకి రాదు. మరి కేంద్రం కూడా అధికారంలో రావాలి, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలంటే ఏం చేయాలి? స్ట్రాటజీ ఏంది? ఈ సునీల్ కనుగోలు పీకే మించిన స్ట్రాటజీ ఉంటుంది. ఏం చేయాలంటే ఫస్ట్ ప్రాంతీయ పార్టీని ఇక్కడ తొక్కేయాలి. ప్రాంతీయ పార్టీని తొక్కేస్తే ఇక్కడ కొంచెం కేంద్రంకి సందు దొరుకుతుంది, ఆ సందులో దూరుతుంది. అప్పుడు 2 నేషనల్ పార్టీస్ కొట్టుకొని మళ్ళీ ఏం చేస్తాయి, లేదు నేను కూడా మీకే సపోర్ట్ చేస్తాం అన్నట్టు ప్రాంతీయ పార్టీ కూడా జర చూడ అని చెప్పి ఎక్కాలని చూస్తూ ఉంటారు.
ఇదే అసలైనటువంటి స్ట్రాటజీ. ప్రాంతీయ పార్టీలు ఎక్కడ కూడా ఉండొద్దు, ఒకటే ఉండాలి, కేంద్రమే ఉండాలి, రాష్ట్రాలని కూడా కేంద్రమే పరిపాలించాలి అన్న ఇన్ఫ్లుయెన్స్ మాత్రం ఇక్కడ బీజేపీలో కొట్టొచ్చినట్టు కనబడతా ఉన్నది క్లియర్గా. సో ఇది ఈ మల్కాజిగిరిలో కూడా ఈటలకే మొగ్గట. ఇక్కడ సర్వే చేయించుకురు, ఏం చేయించుకురు, మొత్తానికైతే జన్లో పోల్ సర్వేలో ఆసక్తికర విషయాలు. బీజేపీ 37.38%, కాంగ్రెస్ 35.38%, బీఆర్ఎస్ 24, బెటర్ బీఆర్ఎస్కి కూడా బీఆర్ఎస్ 24.93% పోల్ అవబోతుందట మల్కాజ్గిరిలో. ఇతరులు 2.50% ఓట్లు పొందే అవకాశం. అంటే దీని అర్థమైంది, బీఆర్ఎస్ కూడా గ్రౌండ్లో బతికే ఉంది, అంతే కదా. 24.93% మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ పోల్ మేనేజ్మెంట్ అనేది 3rd ప్లేస్లో ఉన్నప్పటికీ మీరు చూడండి, అంటే 24% పోలింగ్ అంటే నాట్ ఏ జోక్. అంటే అంత ఓట్లు పడతాయి బీఆర్ఎస్కి మల్కాజ్గిరిలో అంటే నాట్ ఏ జోక్, అంటే ఉన్నట్టు. కాకపోతే బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా అహంకారానికి పోతున్నారు. ఒక్క చిన్న మాట తప్పైపోయింది, సరిదిద్దుకుంటాం, ఎప్పటికైనా ప్రాంతీయ పార్టీయే శ్రీరామ రక్ష అని బీఆర్ఎస్ ఒక్క మాట చెప్తలేదు, ఉల్టా ప్రజలే తప్పు చేసిండ్రు అంటుంది ఓట్లేసి. ఒక్క మాట కనుక చెప్తే, ఈ ఒక్క మాట ఏంది, ప్రజలు తప్పైపోయింది, కొంతమంది వల్ల ఇబ్బంది పడ్డాం, సో తప్పకుండా మరీ సరి చేసుకుంటూ ముందరికి వెళ్తాం, క్షమించండి ఒక్క మాట చెప్తే ప్రజలు అన్నీ మర్చిపోయి లోక్సభలో అట్లీస్ట్ ఈ 2, 3, 4 స్థానాలన్నా బీఆర్ఎస్ గెలిచేటట్టు చేస్తారు. అంటే ఆ ఒక్క డైలాగ్. కానీ అట్లా కాకుండా మళ్ళీ రివర్స్లో మాట్లాడుతున్నారు, మరి చేతులారా చేసుకుంటున్నారేమో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అని మాత్రం క్లియర్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి కొంతమంది చెదలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ పక్క పార్టీకి వెళ్ళిపోతున్నాయి, కాంగ్రెస్లోకి వెళ్ళిపోతున్నాయి. అండ్ కొద్దిగా ఈ బల్కా సుమను, మా ఆర్మూర్ పాండు జీవన్ రెడ్డి, ఈ గువ్వల బాలరాజు, ఈ పైలట్ రోహిత్ రెడ్డి, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్కి వెళ్ళిపోమని చెప్పండి, మీ పార్టీకి లైన్ క్లియర్ అవుతుంది. ఇంకా ఘోరం ఏంటంటే ఆ పెద్ద కరీంనగర్ సభల వాళ్ళు పక్క పక్కన తిరుగుతూ ఉన్నారు. అరే ఓడిపోయిన వాళ్ళు, ప్రజలు వద్దనుకున్న వాళ్ళు స్టేజ్ మీద వాళ్ళు కనబడితే వేసేటోడు కూడా ఓట్లేయండి ఏర్ సార్ అని చెప్పి నేను ఫస్ట్ నుంచి కూడా మొత్తుకుంటా ఉన్నా. కానీ మీరేమో వినరు. వింటే ఎందుకు ఇట్లుంటుంది పరిస్థితి, వినకనే కదా ఇదంతా కూడా. సో మొత్తానికి ఈటలకే మొగ్గు చూపుతారట. ఈ బీజేపీ 37.38% పోల్ అయితే సర్వే రిపోర్ట్లో పర్సంటేజ్ వస్తే, కాంగ్రెస్ 35.38%. అంటే ఈటల రాజేందర్కు కాంగ్రెస్కు 2% తేడా. ఎంత అండి, 2% తేడా. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, కాంగ్రెస్ ఇంకా క్యాండిడేట్ని అనౌన్స్ చేయలేదు, బీఆర్ఎస్ ఇంకా క్యాండిడేట్ని అనౌన్స్ చేయలేదు. అంటే కాంగ్రెస్ క్యాండిడేట్ని అనౌన్స్ చేయకముందే 35.38% సర్వేలో వచ్చింది. బీజేపీ టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత, ఈటల టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత 37.38% వచ్చింది. అంటే క్యాండిడేట్ అనౌన్స్ చేయకముందే కాంగ్రెస్ పార్టీ 35% పోల్ అయితే, బీజేపీకి కాంగ్రెస్కి 2% తేడా ఉంటే, కాంగ్రెస్ పార్టీ టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత, బీఆర్ఎస్ కూడా కొద్ది గొప్ప టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత ఇక్కడ సినారియోస్ మారిపోతాయి. మళ్ళీ సర్వే రిపోర్ట్ కూడా మారిపోతుంది. గట్టి ఫైట్ అయితే మల్కాజ్గిరిలో ఉంటుంది, 50-50 ఫైట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఎవరు గెలిచినా అతి తక్కువ ఓట్లు, అంటే 100 ఓట్లు, 1000 ఓట్లు, 2000 ఓట్లతోటి గెలిచే అవకాశం ఉంది. గట్టి ఫైట్ అయితే ఇక్కడ జరుగుతుంది. అండ్ అలాగే ఇప్పుడు నరేంద్ర మోడీ గారి రోడ్ షో తర్వాత మొత్తం కూడా సినారియోస్ మారిపోబోతున్నాయి.